కానీ ఇక మీదట మౌనంగా ఉండటానికి మేము సిద్ధంగా లేం. ఇక భరించడానికి మాకు సహనం లేదండి అని తేలితే పరిణామాలు వేరుగా ఉంటాయి. మర్డర్ అని తేలితే పరిణామాలు మరోలాగా మహిమ కలుగునుగాక. క్రైస్తవ సమాజం అంతటికి కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం తీరని లోటు అని చెప్పాలి. ఎందుకంటే దేవుని గొప్ప అభిషేకం కలిగిన దైవజనులైన చక్కగా క్రైస్తవుల పక్షమునాక ఎంతగానో ప్రేమపూర్వకంగా ఆయన పోరాటం చేసేవారు. చక్కగా సువార్త ప్రకటించి లక్షలాది మందికి దీవెనకరంగా ఉన్న వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేడు అన్నటువంటి వార్త వినగానే నేనైతే షాక్ గురయ్యాను. అసలు డైజెస్ట్ చేసుకోలేని వార్త అది. నాకు ఇప్పటికీ కళ్ళ ముందే ఆయన ఉన్నట్టుగా ఉంది. ఆయన మరణించాడు అంటే నమ్మలేనటువంటి నిజం అది. అయితే నేను క్రైస్తవ సమాజం అంతటికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు తొందరపడద్దు. ఎందుకంటే ఇది యాక్సిడెంట్ జరిగింది, అయితే అనుమానాస్పదంగా ఉంది. ఆ పరిస్థితులన్నీ కూడా అక్కడ పరిస్థితులన్నీ గమనిస్తే అది యాక్సిడెంట్ లాగా లేదు, మర్డర్ చేసినట్టుగానే ఉంది. కానీ ఇది మనం కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు కాసేపటి పోస్ట్మార్టం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్స్ ఏదో కన్ఫర్మ్ చేస్తారు అది యాక్సిడెంటా మర్డర్ అని. అప్పటి వరకు వెయిట్ చూద్దాం, కామ్గా ఉందాం. ఇక్కడ నుంచి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి నాతో పాటుగా పెద్దలు దైవజనులు చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవ్వరు కదలము, కన్ఫర్మ్ అయ్యే వరకు కదలము. చాలామంది చాలాసార్లు నేను చెప్పాను, క్రైస్తవులు అంటే నిద్రపోతున్న సింహాల వంటి వాళ్ళు. క్రైస్తవులను లేవనంత వరకే మౌనంగా ఉంటాం. క్రీస్తు ప్రేమతత్వాన్ని బట్టి శత్రువులను కూడా ఉడుకుతున్న రక్తాన్ని అణగబెట్టుకొని మౌనంగా ఉన్నాం. ఏదోటి కన్ఫర్మ్ అవుతుంది, కానీ ఇక మీదట మౌనంగా ఉండటానికి మేము సిద్ధంగా లేం. ఇక భరించడానికి మాకు సహనం లేదు. యాక్సిడెంట్ అని తేలితే పరిణామాలు వేరుగా ఉంటాయి, మర్డర్ అని తేలితే పరిణామాలు మరోలాగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఆయన దైవజనుడి మరణం తీరని లోటు, గొప్ప శోకం. చాలా వేదనగా ఉంది నాకు, మాట్లాడటానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏదేమైనా దేవుని సన్నిధికి ఆయన వెళ్ళాడని నేను ఆశిస్తున్నాను. వేచి చూద్దాం, తొందరపడద్దు. యంగ్స్టర్స్ ఎవరు కూడా తొందరపడద్దు. రిపోర్ట్ వచ్చే వరకు, డాక్టర్స్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూద్దాం. అనుమానాస్పద స్థితిలో జరిగినటువంటి ఈ మరణం ఏదైతే ఉందో మర్డరా యాక్సిడెంట్ అనేది తేలే వరకు వేచి చూడవలసిందిగా ప్రేమతో అందరికీ మనసు చేస్తున్నాను. థ్యాంక్ యూ.